పొగాకు రైతులను నిజంగా ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటన రైతుల కోసం కాదు, రాజకీయ బల ప్రదర్శన కోసమేనని పచ్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని గణాంకాలతో వివరించిన ఆయన వైసీపీ నేతలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. మార్టూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ పొగాకు రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గత ఏడాది తొలిసారిగా మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలుకు శ్రీకారం చుట్టి 273 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 94 మిలియన్ కిలోల ఎఫ్సీవీ పొగాకుకు కిలోకు 10 రూపాయల పరిహారం, సుమారు 45,000 మంది రైతులకు 50,000 వడ్డీ లేని రుణాలు, అలాగే వేలం గడువు పొడిగింపు, కనీస ధరల నిర్ణయం వంటి చర్యలతో రైతులకు ఆర్థిక భరోసా కల్పించామని వెల్లడించారు. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనపై స్పందిస్తూ రైతులపై ప్రేమ కాదు, రాజకీయాల కోసం ముసలి కన్నీరు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే రాజకీయ డ్రామాలు చేయటం మానుకోవాలి అంటూ వైసీపీ నేతలకు హితవు పలికారు. పొగాకు కొనుగోలుపై ప్రభుత్వం, కంపెనీలు, ట్రేడర్లతో నిరంతరం చర్చలు జరుపుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సమస్యలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం రైతుల కష్టకాలంలో అండగా నిలవలేదని ఆరోపించిన ఎమ్మెల్యే ప్రస్తుతం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రైతులు రాజకీయ ప్రచారాలను నమ్మకుండా ధైర్యంగా ఉండాలి అంటూ పిలుపునిచ్చారు. ఇక్కడ రాజకీయాలకు కానీ పెద్ద రైతులు చిన్న రైతులు తేడా లేకుండా ప్రతి రైతుకి దాదాపు 1,00,00,000 రూపాయల సరుకుని ప్రభుత్వం కొనడం జరిగింది. సంవత్సరంన్నర క్రితం కొన్న నల్లబల్లి పొగాకు ఈ రోజు మన ప్రభుత్వ గొడవల్లో మగ్గుతా ఉంది. అది కొనేవాడు లేడు. కానీ ఈ సంవత్సరం పంటకి హాలిడే ఇవ్వడం ద్వారా కొంత మార్కెట్ మెరుగుపడుతుందని చెప్పి ఆశించాం. కానీ ఈ సంవత్సరం ఇంకా దిగజారిపోయింది. రైతుల దగ్గర నల్లబల్లి పొగాకు కొన్నప్పటికీ కంపెనీలతో ఆ రోజు ఇంకొక 30-40 మిలియన్ కేజీల పొగాకుని ఎక్సెస్ కొనియడం ద్వారా వాళ్ళకి ఈ సంవత్సరం కూడా సరిపడా పొగాకు ఉండడం ద్వారా వాళ్ళు ఇంతవరకు మార్కెట్ లో పర్చేస్ స్టార్ట్ చేయలేదు. దాంతో నల్లబల్లి పొగాకు కూడా కొనే పరిస్థితి లేదు. ఇది ఉన్నమాట వాస్తవం. దీనికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి. ఇప్పటికే 275 కోట్ల పొగాకు పొంది అప్పటికంతా గొడవగా ఉంది. అది కొనేవాడు కూడా లేడు. అది కనుక అమ్ముడుపోతే ఇంకో 10 రూపాయలు కలిపైనా సరే రైతాంగానికి ఈ యొక్క వాళ్ళ దగ్గర ఉన్న పొగాకు కూడా మళ్ళీ కంపెనీలతో కొనించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పొగాకు ఆక్షన్ స్టార్ట్ అయింది. పొగాకు కూడా చాలా పెద్ద ఎత్తున మన ఆక్షన్ సెంటర్లకు వస్తున్నాయి. హై గ్రేడ్ మంచి రేటు పడతా ఉంది 240 రూపాయల దాకా. లో గ్రేడ్ లో కొంత ధరల అనుకున్న స్థాయిలో ధరలు రైతాంగానికి దొరకట్లేదు. ఆ 230 రూపాయలు బ్రైట్ గ్రేడ్, మీడియం అయితే 190, ఆఫ్ స్టైల్ అయితే 130, లో గ్రేడ్ అయితే 110 రూపాయలకి ప్రెస్ లో కొనాలి అని చెప్పి కంపెనీలతో మాట్లాడారు. కంపెనీలు ఈ హయ్యర్ గ్రేడ్, మీడియం గ్రేడ్ ఒప్పుకున్నారు. కానీ ఆఫ్ స్టైల్, లో గ్రేడ్ కి మాకు ఆ రేటు పై కొంత వర్కౌట్ కాదని చెప్పి వారు ప్రభుత్వానికి చెప్పారు. దానికి ప్రభుత్వం మాకు 200-300 కోట్లు ఖర్చు అయినా పర్లేదు, ఈ రైతులు ఎక్కువ మంది సన్న చిన్నకారు రైతుల దగ్గర ఆఫ్ స్టైల్, లో గ్రేడ్ పొగాకు ఉంది, వారికి కేజీ 10 రూపాయలు బోనస్ ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా 10 రూపాయలు అడిగాం. కానీ వారు వారికి ఉన్న WHO నిబంధనల ప్రకారం ఈ సహాయం చేయలేని చెప్పి వారు ఎత్తేశారు. కాబట్టి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి. సరే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒకే ఒక మాట ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 10 రూపాయలు అడిషనల్ గా ఆఫ్ స్టైల్ కి, లో గ్రేడ్ కి ఇస్తాము. దీంతో కాకుండా రిజిస్టర్డ్ ఫార్మర్ దాదాపు 44,000 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు పెట్టుబడికి మళ్ళీ వాళ్ళు అప్లై చేసే పని లేకుండా 50,000 రూపాయలు ప్రతి రిజిస్టర్డ్ ఫార్మర్ కి 3 సంవత్సరాలకు లోన్ ఇచ్చి 3 సంవత్సరాలు మానిటరింగ్ పెట్టి చివరి 2 సంవత్సరాలు దాన్ని ఇన్స్టాల్మెంట్ కట్టుకునేటట్టు వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.